ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు కట్ట కింద ఉన్న రాయల మండపంలోని బీజేపీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రామచంద్రాపురం మండలం ఎన్ఆర్ కంపల్లిలోని నర్సాని జనార్దన్ నాయుడును ఆ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్ష ఏకగ్రీవంగా ఎన్నికైన చిత్తూరు జిల్లా పార్లమెంట్ బీజేపీ కార్యదర్శి కాయం హరినాథ్ రెడ్డి తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నర్సాని జనార్దన్ నాయుడిని ఆ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతూ షాల్వాతో పూమాలతో అభినందనలు తెలిపారు. పార్టీకి సేవలు చేశారు అడిగారు. ఈ విస్తృతమైన సొసైటీ సమావేశాల్లో చిత్తూరు పార్లమెంట్ బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు, చిత్తూరు జిల్లా కార్యదర్శి శ్రీధర్ బాబు నాయకులు పాల్గొన్నారు. కులాలకు మతాలకు అతీతంగా ఎటువంటి భావ ఉద్దేశాలకు కానీ అవినీతి అక్రమాలకు కానీ లంచాలకు కానీ లోన్ కాకుండా పార్టీని సీనియర్ నాయకులను మరియు మండల కార్యకర్తలను కలుపుకొని కలిసి నిర్ణయాలు తీసుకుని పనిచేస్తానని నియంతలాగా వ్యవహరించుకోనని సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అందరి కార్యకర్తల ఆమోదం తీసుకొని మాత్రమే పనిచేస్తానని ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి దైవతాగా ప్రమాణం చేస్తూ రామచంద్రపురం మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా రామచంద్రపురంలో కొత్తగా మండల అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఆరుగా వచ్చినటువంటి శ్రీధర్ బాబు, నేను భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి. నేను ఇంకా ఈరోజు భారతీయ జనతా పార్టీలో కొత్తగా మన జనార్దన్ రెడ్డి గారిని నియమించడం జరిగింది, జనార్దన్ నాయుడు గారిని కొత్తగా నియమించడం జరిగింది. అందుకు మీరు తెలుపుతున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ఈరోజు రామచంద్రాపురం మండలం భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుని నియామకం కోసం మండలంలోని కార్యకర్తలందరినీ, బూత్ అధ్యక్షులందరినీ కలుపుకొని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఈ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నర్సాని జనార్దన్ నాయుడు పార్టీ అధ్యక్షుడిగా నియమించబడింది. ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ పట్ల అంకిత భావంతో, దేశం పట్ల, ధర్మం పట్ల అంకిత భావంతో ఉంటూ పార్టీని మండలంలో, అదేవిధంగా గ్రామాల్లో, బూతుల్లో పార్టీ పట్ల అభిమానులు పెంచి, కార్యకర్తలు పెంచి విస్తృతంగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తారని కూడా ఆశిస్తూ ఈరోజు మండలాధ్యక్షుడిగా నియమించబడిన జనార్దన్కి నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.